నిత్యమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, సర్వ శరీరులకు దేవుడు. నిరంతరము మనకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడి. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన దేవుని నామము స్తుతింపబడునుగాక. ద్వితీయుడవైన దేవుడు ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడుచున్నాడు. ఆకాశ సైన్యమంతయు అద్వితీయ దేవునికే నమస్కారము చేయుచున్నవి. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, స్తుతి ఆరాధన మన దేవునికే. ఆరాధనా ఆరాధనా ఆరాధనా, స్తుతి ఆరాధన మన దేవునికే. సర్వజనములతో నిత్య నిబంధనను స్థిరపరచుటకు, మనతో నిత్య నిబంధన చేయుటకు వెదికెను ఆయన ప్రేమ. ఆ మహాదేవుడు మన దేవుడైన యెహోవా, అందరి హృదయములను పరిశోధించువాడు. ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగిన వాడునై ఉన్నవాడగు దేవుడు, నమ్మకమైన మనస్సు గలవాడని అబ్రామును కనుగొని జనములతో తన నిత్యమైన నిబంధన స్థాపించుటకు అనేక జనములకు తండ్రిగా ఉండునట్లు. అబ్రాహాము అను పేరు పెట్టి పిలిచిన దేవుడు, అబ్రహాము సంతానమునకు నిత్యము దేవుడయుందునని కనాను దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి తాను స్థాపించిన నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెను. అదేమనగా ఆయన పరిశుద్ధ దేవుడు, మీరును పరిశుద్ధులై ఉండాలని. భూమి మీద సమస్త జనములలో ఆయన నామము తెలియబడునట్లు, ఆయన రక్షణ తెలియబడునట్లును తన ప్రజలకు దర్శనమిచ్చి సర్వమానవాళికి విమోచకుడు నీలో నుండి వచ్చునన్న వాగ్దానము. నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రాహామునకు ముందుగా సువార్తను ప్రకటించెను. అదేమనగా ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనలను పిలిచెను. నా ప్రజలనియు జీవము గల దేవుని కుమారులనియు పేరు పెట్టెను. అందరికీ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నిత్య జీవమను కనానును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెను.